హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అరుణ ఛానల్. అందరికీ హాయ్ అండి. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. మీ అందరికీ ఆ శివుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. గుడికి పోయి వచ్చినా కదండి, దోశలు పోస్తున్నా. మా వారి కోసం పల్లీలు వేపుకున్నా, పచ్చి కొబ్బరి. గుడికి పోయి వచ్చినా కదండి, పొద్దున్న నుంచి అక్కడే సరిపోయింది. అభిషేకం చేసిన దాకా ఉన్న పంచామృతం తీసుకుని, నాకు పంచామృతం అంటే చాలా ఇష్టం. అందుకని దాన్ని పుచ్చుకొని దేవుడి సన్నిధిలో కూర్చున్న చాలాసేపు దీపాలు పెట్టేసి వచ్చిన. ఒక టమాటా వేసుకుంటున్నా, కొంచెం బాగుంది టమాటా వేసుకుంటే. ఇవి కొద్దిగా వేగినాక చట్నీ పట్టేసుకొని దోశలు వేసుకుంటే అయిపోతుంది. నేను ఇంటికి వచ్చే వరకు మా వారు ఎదురు చూస్తురు, టిఫిన్ ఇప్పుడు పెడతావు అని. అయిపోయినాయి. ఇవి మిక్సీ పట్టుకొని చట్నీ పట్టుకుంటే సరిపోతుంది. ఇవి దోశలు వేసేసుకున్నాం. ఇక దోశ పెంక పెట్టేసుకున్న దోశలు పోసేసుకుంటే అయిపోతుంది. కొబ్బరి పీస్, ఇది కొబ్బరి పీస్ నీట్గా ఉంటుంది కదా. ఇప్పుడే కొబ్బరికాయ కొట్టి తెచ్చినా కదండి. ఉల్లిగడ్డ పెడతా నేను ఎప్పుడైనా, కానీ ఇప్పుడు ఉల్లిగడ్డ పెట్టకూడదని ఇది పెట్టిన. ఏమండి, దోశలు పోసే ముందు ఇట్లా ఒకసారి బాగా కలుపుకుంటే దోశలు బాగుంటాయి. అన్నీ మీకు తెలియంది కాదులే కదా, చెప్పడం అలవాటు అయిపోయింది. ఉల్లి, కొత్తిమీర, కారం ఎన్నో వేసుకుంటారు కాబట్టి ఇష్టం ఉన్నోళ్ళు వేసుకోవచ్చు. కొంచెం ఇప్పుడు కార్తీక మాసం కదండి, కొంచెం సాత్విక ఆహారాన్ని తీసుకుంటే మరీ ఉపవాసాలు ఏం కాదు, కానీ కొద్దిగా అంత జాగ్రత్తతోటి అంతే.
మా పెనిమిడికి రెండు వైపులా కాల్చమంటాడండి, అందుకని రెండు వైపులా కాలుస్తాను. చిన్న చిన్నగా ఉండాలి ఆయనకు, అంటే ఆయనకు క్రంచీగా ఉండాలన్నమాట. ఇది కాలిస్తే చపాతీ లేకనే కదా, దోశలు అంటారా, ఎవరి ఇష్టం వాళ్ళు కదా. పెట్టేస్తే ఇక ఆయనకు కొబ్బరిది వీటికైతే టిఫిన్ పెట్టేసిన, తాలింపు పెట్టింది చూపించలేదు కదండి, అది క్లిప్ మిస్ అయిపోయింది. ఆయనకి ఇచ్చేస్తే సరిపోతుంది. నా చేసుకుంటా ఇంకా ఆయనకి వేయడం అయిపోయింది కదా. నేను కూడా తింటే అయిపోతుంది కదండి ఇక. ఓకేనా? ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నాకు నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? కార్తీక పౌర్ణమికి ఏమేమి గుడిలోకి వెళ్ళారు, ఎక్కడెక్కడ ఏమేమి పూజలు చేసిరు అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. మీ అందరికీ హరహర మహాదేవ శివుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీరందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాండి. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్ అండి మరి.